కోవాలి. ముందస్తు బెయిల్కి ఆయన అనర్హుడు. హైకోర్టులో పోలీసుల తరపున వాదనలు. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ఇంటిపై జరిగిన మోకదాడి వెనక కుట్రకోణం ఉందని, దీన్ని వెలికి తీస్తేనే వాస్తవాలు తెలుస్తాయని పోలీసుల తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుద్రా, పోసాన వెంకటేశ్వర్లు హైకోర్టుకు తెలిపారు. కుట్రకోణం తెలియాలంటే మాజీ మంత్రి జోగి రమేష్ని అదుపులో తీసుకుని విచారణ చేయాల్సి ఉందన్నారు. పిటిషనర్ జోగి ప్రోద్బలంతో 30 నుంచి 40 మంది చంద్రబాబు ఇంటి వద్దకు వచ్చి గొడవ చేశారని తెలిపారు. అదే సమయంలో పలువురిపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. బయటికి రా, చంపేస్తామంటూ చంద్రబాబును బెదిరిస్తూ నినాదాలు చేశారని వివరించారు. కేసు దర్యాప్తును పిటిషనర్ ప్రభావితం చేశారని తెలిపారు. అప్పట్లో దర్యాప్తు అధికారి నామమాత్రపు సెక్షన్లు పెట్టి కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారన్నారు. పిటిషనర్ ఆయన అనుచరుల దాడిలో బాధితులపై అట్రాసిటీ కేసులు పెట్టారని తెలిపారు. ప్రస్తుత కేసులో హత్యాయత్నం సెక్షన్ 307ని చేర్చారని, ముందస్తు బెయిల్ పొందేందుకు పిటిషనర్ అనర్హుడని పేర్కొన్నారు. కోర్టుకు వాస్తవాలు వెల్లడించకుండా పిటిషనర్ దాచిపెట్టారన్నారు. వాటిని కోర్టు ముందు ఉంచేందుకు సమయం ఇవ్వాలని కోరారు. దీంతో అంగీకరించి న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ వీఆర్కే కృపాసాగర్ విచారణ ఈ నెల 13కి వాయిదా వేశారు. టీడీపీ అధినేత నివాసంపై మోకదాడి వ్యవహారంలో తాడేపల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ పరిణామం జరిగిందన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. రుషికొండ